మధ్య వరకు కూర్చోవచ్చు అలా. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వైసీపీ పార్టీ మన కార్యకర్తలపైన మన నాయకులపైన ఏ విధంగా బెదిరించినా ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడిన కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఇంత పెద్ద కుటుంబం, ఏకైక కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 కలిగిన కుటుంబం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం. మరి ఈరోజు మనం అందరం అనుకున్నట్లుగానే మన సంపూర్ణమైన మెజార్టీతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకున్నా. అదేవిధంగా మన భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు. మరి మనకి ఈ విషయం అంతా తెలిసిందే. మరి నిజంగా మనకు చాలా ఒక గొప్ప వరం అనుకోవాలి. ఎందుకంటే రాయలసీమలోనే మనకు మహానాడు జరుపుకునే అవకాశం కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. మరి రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 26, 27, 28, 29 కడపలో మనం మహానాడు జరుపుకుంటున్నాం. మరి మామూలు ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరుపుకుంటాం, మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుపుకుని తీర్మానాలన్నీ మళ్ళీ మనం మహానాడులో తీర్మానాలు చేసుకుంటామనే విషయం తెలిసిందే. మరి ఈరోజు మన సత్యసాయి జిల్లాలో మన హెడ్ క్వార్టర్స్లో జరగబోదు 24వ తారీఖు అందరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూర్చొని 24వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనం మహానాడు జరుపుకుంటున్నాం. మరి ఈరోజు తల పరిస్థితిన ఏ విధంగా ఏం చేయాలని అందరితో కూర్చొని ఒక యూనిట్గా కూర్చొని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దయచేసి